పాస్టర్లంతా ఐక్యంగా ఉంటూ క్రీస్తు ప్రేమను చాటాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలులోని మిషన్ హాస్పిటల్ కాంపౌండ్లోని సిఎంబిసి చర్చిలో ఒంగోలు కార్పొరేషన్ డినామినేషనల్ చర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం పాస్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. డిసెంబర్ నెల ప్రారంభమైందంటే ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయన్నారు. ఒంగోలులో కూడా క్రిస్మస్ వేడుకల సంబరం కనిపిస్తుందన్నారు. ఒంగోలులోని జ్యువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో 3 గ్రూపులుగా ఏర్పడి చర్చిలో కాకుండా బయట షామియానాలు వేసుకుని ప్రార్థనలు చేయటం పట్ల దామచర్ల విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే అక్కడ పరిస్థితులను చక్కదిద్ది క్రిస్మస్ వేడుకలు చర్చిలో జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కొమ్మూరి రవిచంద్ర, ఏబిఎం డిగ్రీ కాలేజీ కరెస్పాండెంట్ కొమ్మూరి రవికుమార్, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. రమేష్ గారు ప్రార్థన చేస్తున్న సమయంలో యూనియన్ కాంగ్రెస్ సెక్రటరీ గారు సిహెచ్ రమేష్ బాబు గారు కొమ్మూరి రవికుమార్ గారు అన్నమానలు పండించినారు. ఈ చర్చి కార్యక్రమాలను కూడా అందరూ చూస్తూ ఉంటారు. చర్చెస్లో మరి ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉండి మరి వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కనుక ఈ చర్చ అనగానే మరి అనుమతి కుటుంబం ఈ చర్చ ఘనంగా జరగడం అనేది దేవుడి నుంచి గొప్ప భాగ్యం ఉంది. కనుక వాళ్ళ ముందుగా ఒక మాట చెప్పారు. సంఘములో పనిచేసే వివిధ పరిచయ అధిపతులకు ప్రత్యేకంగా నామంలో వందనాలు. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు వారితో మనకి బ్యాప్టిస్ట్ మిషన్ ఒంగోలు సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ ఏబిఎం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నాట్ ఓన్లీ దీస్ ఇన్స్టిట్యూషన్స్, దేర్ ఆర్ 42 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అరౌండ్ ఏపీ and Telangana. For all those institutions, I was appointed as Education Secretary and also continuing to do. తర్వాత ఈ మధ్యనే మన ఏపీ డిగ్రీ కాలేజ్లో చిన్న ఇష్యూ వస్తే సార్ వెంటనే ఫోన్ చేశాను. ఆ ఫోన్ తీసుకొని వెంటనే ఆ ఇష్యూని ఇమ్మీడియట్గా సాల్వ్ చేశాను. వెరీ ఇన్ ఫ్యూ సెకండ్స్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. కాబట్టి సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ ఏఎం కాంపౌండ్ ఇస్ హెడ్ క్వార్టర్స్. Behalf of Samavesh of Telugu Baptist Education Institutions Church and Vincent Church is also one of the founders. ఏదైతే ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ డినామినేషన్ చర్చ్ అసోసియేషన్ ఏదైతే సభ్యులు ఉంటారో కమిటీ సభ్యులు కొంతమంది అందరు పాస్టర్స్ వీళ్ళందరూ కూడా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం దాన్ని సంబంధించి మనస్ఫూర్తిగా వీళ్ళందరూ కూడా పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఈరోజు ప్రసంగికులు విషయాన్ని అపర్ణాథ్ రాజు గారు కూడా ఉపయోగించి ఆయన కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీంట్లో కూడా కమిటీలో కూడా మన విలియం గారు క్రిస్మస్ రాగానే 3 సార్లు మీటింగ్లో కూడా కలుస్తూ ఉన్నారు. అట్లా మన ఓసీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు సెక్రటరీ గారు, డేవిడ్ గారు ట్రెజరర్ గారు, అదేవిధంగా ముఖాన్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు, రమేష్ బాబు జాయింట్ సెక్రటరీ గారు, ఇంకా కొంతమంది పెద్ద పాస్టర్స్ కూడా పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన మాసం స్టార్ట్ అయింది, క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయ్యాయి. అన్ని ప్రాంతాల్లో కూడా అసలు క్రిస్మస్ కూడా మొదలైంది. ఈరోజు ఎక్కడ పడినా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మన క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం సందర్భంలో ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. అనేక క్రిస్మస్ వేడుకలు కూడా నేను కూడా చాలా అన్నింటి కూడా తీసుకోవడం ఇదివరకు పాస్టర్స్ కూడా పెద్ద మీటింగ్ జరుగుతాయి. వాళ్ళకు కూడా మా యొక్క మేము సహాయాలు చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేశామని చెప్పి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఎవరికంటే పరిస్థితుల్లో కూడా
మెయిన్ చర్చ్కి ఓపెన్ అవ్వాలి. మెయిన్ చర్చ్కి 3 భాగాలుగా ఉంది. 3 భాగాలు కాకుండా ఒక భాగంలో మెయిన్ చర్చ్లో మా ప్రార్థన జరగాలి. వీళ్ళు కొంతమంది వల్ల మిగతా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపం చేసుకోవాలనుకుంటున్నా ఈ గ్రూప్ అందరూ తయారయ్యి ఈరోజు లోపం చేసుకోవాలని వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. నేను ఇప్పుడు 2 సార్లు 3 సార్లు స్పీక్ అయిపోయి ఒక ఒపీనియన్కి వచ్చాం. దాని కొంతమంది క్రిస్మస్ లోపలంటే ఈ వీక్లో కూడా ఏదో విధంగా ఒక పరిష్కారం వస్తుందనేది నేను అనుకుంటున్నా. వస్తే భగవంతుడు ఏమన్నా అందరం కూడా సంతోషించాల్సిన అవసరం నేను చెప్పేసుకోవాలని తెలియజేస్తాను. ఈరోజు చర్చకి ఒక విధంగా ఉన్నాయి. అది ఎన్నో పెద్ద చర్చ ఒక మన బిడ్డ చర్చ అది అలాంటి చర్చ ఈరోజు నోటీస్ పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. మేము ఉండే చర్చ దాని మీద స్టాంప్ కూడా తెప్పించాము. స్టాంప్ కూడా పోస్టల్ స్టాంప్ కూడా తెప్పించి ఆ రోజు రిలీజ్ చేసి చర్చి గుర్తుండే విధంగా పోస్టల్ స్టాంప్ ఎక్కడ వాడినా కూడా అలా ఉండే చర్చ తెలిసే విధంగా ఆ రోజు మేము పట్టణం చేశాము. ఆ రోజు కూడా గొడవ ఉంటాయి ఉన్నా కూడా ఎక్కడ కూడా రోడ్డు క్లోజ్ చేయకుండా నా వద్ద చేశారు. కాబట్టి ఎదుర్కొనే పరిస్థితులు కూడా మనల్ని గమనించుకోవాలని కూడా మీరందరూ కూడా వాస్తవం అందరూ చదువుకున్న వాళ్ళు 10 మందికి దశాదిశ చెప్పేవాళ్ళు. కాబట్టి మంచి చెడు చెప్పండి, అందరూ కలిసి పోరాడాలి. పోరాడిన తర్వాత ఖచ్చితంగా మనకి ఒక చర్చగా అది జరిగే జరుగుతుంది, ఇట్లాంటి జరిగే జరుగుతుంది. కానీ ఏం చేస్తున్న పేదవాళ్ళు కానీ అందరూ కూడా వచ్చినప్పుడు ఆ సంతోషం వేరే. మన రోడ్డు మీద మన వెంకటేశ్వరం పెట్టిన ఈ చర్చలో కూర్చొని మాట్లాడుతున్న విలువ లేదు. కాబట్టి అలాంటి విలువలు కూడా కాపాడాల్సిన అవసరం తెలియజేస్తూ ఈరోజు ఎంతో మీకు కలుసుకునే అవకాశం మన మాస్టర్స్ వచ్చేసి తప్పకుండా మేము వెళ్ళి అందరూ కూడా మనం ఒకసారి కలిసి అంటే ఈరోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను కూడా మీకు అవకాశం వచ్చారు. దీన్ని కూడా మన నిర్మాణ కానీ మరి ప్రతి విషయంలో కూడా వాళ్ళు కూడా ఎక్కువ కలుస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కూడా భవిష్యత్తులో మనకు ఏ సమస్యలు ఉన్నాయో నాకు చెప్పండి. అందరి పరిచయాలు తప్పకుండా నా వంతు అది జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా పంచుకుంటానికి నా వంతు చేస్తానని చెప్పి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ 2 ప్రధానమైనవి. ఒక మామిడి ప్రాంతంలో బ్యాప్టిస్ట్ సంఘ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమాజం తోట, అది రెండవది ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి సమాజం తోట. 10 నిమిషాలు వెయిట్ చేయి వస్తా. ఈ రెండింటినీ కూడా అభివృద్ధి చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. గతంలో మనకి ఎంతో మంది శాసనసభ్యులు ఈ ఒంగోలులో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా వాటిని పట్టించుకున్నారు. అయితే నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అన్యాయక్రాంతమవుతున్నటువంటి సమాజంతో ఆయన ప్రహరీ కూడా కట్టించడం జరిగింది. అన్యాయక్రాంతం కాకుండా లోపల ఉన్నటువంటి ఆ గడ్డినంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, వాటిని కూడా శుభ్రం చేయించాడు, పీపిగించాడు. అదేవిధంగా చాలా లోతుగా గుంటగా ఉన్నటువంటి ఆ గుంట ఎడకంతా గుంటని మరి గ్రాడ్యుయేట్ ఆ డస్ట్తో అదంతా చాలా వరకు పూర్పించాడు. ఈరోజు మనం అక్కడికి వెళ్ళగలుగుతున్నామంటే నిజంగా మనకి మన అభిషేకించబడి మరి నడిపించడానికి ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఉన్నప్పుడు ఒంగోలు ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిచిందో మనందరికీ కూడా తెలుసు. మరి మళ్ళా గెలిచిన తర్వాత గడిచినటువంటి 4 నెలల్లోని ఒంగోలు పట్టణంలో చూస్తే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మొదటగా డ్రైనేజ్ ఎక్కడంటే మొత్తం కూడా వేస్ట్ అనేది లేకుండా ఒంగోలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి వారు మరి ఛార్జ్ తీసుకున్నారు. అంటే ఈ విషయం ఎందుకంటే వాళ్ళు ఒంగోలులో పనిచేయడానికి మరి గతంలో చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా పనిచేయడానికి మరి పైనుంచి అధికమైన నిధులు మన ఒంగోలు పట్టణానికి వచ్చే విధంగా వాళ్ళు కేవలం ఎమ్మెల్యే గారుగా ఉంటే ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే వాళ్ళు ఒక మంత్రిగా ఎంత గొప్ప పనులు చేస్తారో మనం ఆలోచించి అధికారులు నిలబెట్టి వాళ్ళు ప్రభుత్వమే అది వాక్యం
అనుభవిస్తున్నాము. సార్ నాతో పాటు సవాళ్ళతో అడిగారు. అయితే ఒంగోలు పట్టణంలో గడిచిన 200 సంవత్సరాల క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక లోటు ఏంటంటే ఎవరైతే క్రైస్తవులుగా మారాలి అని చర్చిల్లోకి వస్తున్నారు కానీ రికార్డు పరంగా ఇంకా కొంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము క్రైస్తవులు అండి అని ముందుకు రావడానికి వస్తే ఎమ్మెల్యే క్షమించాలి ఎంఆర్ఓ ఆర్డీఓ మేము ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం బీసీసీ సర్టిఫికేట్ పొందడానికి. ఒక క్రైస్తవులుగా మేము బీసీసీ క్రైస్తవులుగా